सृष्टि को परमेश्वर ने बनाया, మనం చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా దేవుడే కలుగు చేసింది. लेकिन बाइबल में ये भी बात वचन हमको ये वचन भी हमको पता चलता है इसमें, బైబిల్లో మనకి ఒక వాక్యం కూడా తెలియపరచబడుతుంది. पहला वचन आखिरी वचन, మొట్టమొదటి వాక్యము అట్లాగే చిట్ట చివరి వాక్యము. बाइबल का आखिरी वचन, बाइबल में शुरुआत में पहला वचन, బైబిల్లోని ఆఖరిగా రాయబడిన వాక్యము, అలాగే బైబిల్లో మొట్టమొదటిగా రాయబడిన వాక్యం. सृष्टि बनाया, సృష్టి కలుగ చేయబడింది. सृष्टि का मतलब है प्रकृति, సృష్టి అనగా ప్రకృతి, प्रकृति की मतलब है दिखने वाला, दिखता है, ప్రకృతి అనగా కనిపించేది, दिखता है। కనిపించేది. अब इसी प्रकृति को आखिरी वचन जो प्रकाशित वाक्य में खत्म हो जाएगा, ఇదే ప్రకృతిని ఈ బైబిల్లోని చివరి వచనంలో అంటున్నాడు, ఇదంతా పాడైపోతుంది, फिर కనిపించదు, नया बना दिया जाएगा। మరలా నూతనంగా కొత్తది చేయబడుతుంది. जो हम अभी देख रहे थे ఇప్పుడు దేన్నైతే మనం वो చూస్తున్నామో खत्म करके అది దాన్ని నశింప చేసి नया बनेगा, అలాగే కొత్తది కలుగు చేస్తాడట. नया राज्य आएगा। అలాగే కొత్త రాజ్యం వస్తుంది. उस नया राज्य में नया लोग और आत्मिक लोग, धर्मी लोग रहेंगे। ఆ కొత్త రాజ్యములో కొత్తగా జన్మించిన ఆత్మీయపరమైన నీతిమంతులు నివసిస్తారు. इस बात को हजम करना तो बहुत ही थोड़ा वहां स्थायी रूप में वहां तक जाना पड़ेगा। ఈ మాటను అర్థం చేసుకోవాలంటే ఆ స్థితి దాకా మనం వెళ్ళాలి. उस स्थायी तक पहुंच जाना। ఆ స్థితి దాకా మనం వెళ్ళాలి. साधारण मनुष्य यानी कि मामूली मनुष्य को, इंसान को नहीं पता चलेगा इस बात। ఇది సాధారణమైన మనిషికి ఈ మాట అర్థం కాదు. इसलिए परमेश्वर ने बहुत मेहनत किया इस ग्रंथ को, इस पवित्र ग्रंथ को हमारे पास, हमारे तक आने के लिए। కాబట్టి దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు ఈ పరిశుద్ధ గ్రంథం మన దాకా రావాలని. आज ये पवित्र ग्रंथ हमारे हाथ में, ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. इसमें छुपी हुई बात हमारे हृदय में आना, దీనిలో దాచబడి ఉంచిన మాటలు మన హృదయంలోకి రావాలి. इसके जिसमें वचन इसी में रहेगा तो हमें कोई फायदा नहीं। ఇందులోని వాక్యం ఇందులోనే ఉన్నట్లయితే మనకి ఏ విధమైన ఉపయోగం లేదు. परमेश्वर का उद्देश्य ये है, इसमें जो वचन है हमारे हृदय में, हाथ में आना है। దేవుని ఉద్దేశం ఏమిటంటే ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు మన హృదయంలో నివసించాలి. बहुत लोग इस बाइबल को नहीं पढ़ते हैं। చాలా మంది ఈ బైబిల్ చదవరు. अगर आप लाइव से बाहर निकलेगा, మీరు లైవ్ నుండి బయటకు వచ్చిన తర్వాత अगर कितने लोग हैं इस बाइबल को पढ़ते हैं, ఎంతమంది ఈ బైబిల్ గ్రంథాన్ని लेकिन చదివారు? हम ही बाइबल है, అయితే మనమే ఆ బైబిల్ అయి ये ఉండాలి. दुनिया को हम ही बाइबल है। ఈ లోకం కొరకు మనమే ఆ బైబిల్ గ్రంథం. इस बाइबल में लिखी हुई बात हमारा जीवन में अमल करना है। ఈ బైబిల్లో రాయబడిన మాటలు మన జీవితంలో మనం కనుపరచాలి. देखने वालों को ताजुब लगता है, अजूब लगता है। అప్పుడు చూసే వారికి వింతగా అనిపిస్తుంది. हम दूसरों को एक अजूब जैसा लगते हैं। మనం ఇతరులకు ఒక వింతగా కనిపిస్తాం. क्यों? ఎందుకు? हम संसार से अलग आ गए। ఎందుకంటే మనం లోకం నుండి ప్రత్యేకించబడుతున్నాం. यीशु ने कहा, जैसा मैं संसार का रही हूँ आप भी संसार कर। యేసు వారు అన్నారు, ఎలాగో నేను ఈ లోక సంబంధిని కాదు అలాగే మీరు కూడా ఈ లోక సంబంధులు కాదు. इसलिए भाइयों बहनों, అందుకే సహోదరులారా, एक नया जगत आने वाला है। కాబట్టి మీకు తెలియపరిచేది ఏంటంటే ఒక క్రొత్త లోకం రాబోతుంది. इसलिए प्रेरित पौलुस पत्रस भी कहता है, అందుకనే అపోస్తలుడైన పేతురు గారు కూడా అంటున్నారు, ఈ पांच तत्व पिघल जाएंगे, ఈ యొక్క పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, पिघल जाएंगे, కాల్చివేయబడతవి. ये सच्चाई है। ఇది సత్యము. आइए आज రండి, हम कुछ लेखन भाग में जो लिखी हुई बात को हम जानेंगे। కొన్ని రాయబడిన బైబిల్ వాక్యాలను ధ్యానం చేసుకుందాం. प्रकाशित वाक्य निकाल दी सब लोग। ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. 21:5 21:5 వచనం. जो सिंहासन पर बैठा था उसने कहा, देख मैं सब कुछ नया कर देता हूं। फिर उसने कहा, लिख ले, क्योंकि ये वचन विश्वास के योग्य और सत्य है। అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. लिख, రాయుము. क्यों बोला? पवित्र आत्मा ने क्यों कहा लिख करके? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అంటున్నాడు వ్రాయుము అని? ये योग्य है, सत्य है। ఇవి నమ్మకమును నిజమునై ఉన్నవట. आज हम ये बाइबल खोलते ही लिखित वचन हमारे पास आए।
ఇప్పుడు మనం ఈ బైబిల్ ఓపెన్ చేయటంతోనే రాయబడిన వాక్యం మన దగ్గరికి ये వస్తుంది. बाइबल है लिखित वचन है, ఈ బైబిల్ ఏంటి? రాయబడిన వాక్యం यानी कि अक्षर ज्ञान। అనగా అక్షరముతో నిండిన जब జ్ఞానం. हम बाइबल पढ़ते तो अक्षर ज्ञान को हम पाते हैं। ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతున్నామో అప్పుడు అక్షర జ్ఞానం మనకు దొరుకుతుంది. ओनली अक्षर ज्ञान हमारे पास आए तो अक्षर मारता है, కేవలం అక్షర జ్ఞానమే మనకి అర్థమైనట్లయితే అక్షరం అనేది చంపుతుంది. आत्मा जीवनदायक है। ఆత్మ జీవింప చేయును అంటుంది ये వాక్యం. अक्षर आत्म रूप में मिला करके हमारे अंदर आना है। ఈ అక్షరము ఆత్మ పరంగా కలిసినదే మన హృదయంలో. वही सच्चा मसीह है, वही दुल्हन का कलीसिया जैसा वो रूपरेख बदल जाएगी। అట్టి మనిషే నిజమైన క్రైస్తవుడు గాను అలాగే పెండ్లి కుమార్తె సంఘము గాను మార్చబడతాడు. ये बाइबल लिखित रूप में इसलिए आया है हमको तैयार करे, ఈ బైబిల్ రాయబడిన విధంగా ఎందుకు వచ్చింది అంటే మనల్ని సిద్ధపరచడానికి, तैयार करे। మనల్ని సిద్ధపరచ. कलीसिया क्यों स्थापना किया? ఎందుకు సంఘం స్థాపించబడింది? कलीसिया में जुड़ जाए। మనం సంఘంలో చేర్చబడాలి అని. अक्षर ज्ञान को पढ़ते हैं तो जान जाता है क्या लिखा है क्या है। అక్షర జ్ఞానాన్ని మనం చదువుతాం, అప్పుడు తెలుసుకుంటాం ఏమి రాయబడి ఉంది. कलीसिया में आके सुनते हैं, సంఘంలోకి వచ్చి వింటాం, विश्वास बढ़ जाता है। అప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. पवित्र आत्मा ने पौलुस के द्वारा लिखा है सुनने से विश्वास बढ़ता है। పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా రాయించాడు, వినుట వల్ల విశ్వాసం కలుగును. जो व्यक्ति बाइबल पढ़ता है सुनने के लिए नहीं आता, ఎవరైతే బైబిల్ చదువుతారో వినటానికి రారో उसको पता है बाइबल में क्या लिखा है, వాళ్ళకి తెలుసు బైబిల్ ఏం రాయబడి लेकिन उनका जीवन में अमल नहीं होती, కానీ వారి జీవితంలో అన్వయించుకోలేదు. उसके जीवन में कुछ गलतियां दिखाई देता है। వాళ్ళ జీవితంలో కొన్ని తక్కువదనాలు కనిపిస్తూ ఉంటాయి. क्यों? ఎందుకు? नहीं सुनता है ना वो, ఎందుకంటే వినరు కదా, सुनने के लिए उनका मन नहीं है। వినే మనసు వారికి లేదు. धर्मशास्त्र को ना सुनने के लिए उनका कान बंद हो गया करके लिखा है। బైబిల్లో రాయబడి ఉంది ధర్మశాస్త్రం వినకుండా ఉండాలని వాళ్ళు చెవులు మూసుకుని ఉన్నారు అంటున్నాడు. नबियों को कहते हैं ప్రవక్తలు అంటారు, तुम लोग ऐसे सच्चे बातें हमको मत बता, ఈ విధమైన సత్యమైన మాటలు మాకు చెప్పకండి, मैं मत बता। మాకు చెప్పకండి. इस तरह की उनको भी रुकावट डाल दिया। ఈ రీతిగా వారిని కూడా ఆటంకపరిచారు. आज भी कुछ ही कलीसिया के लोग भी ఈ దినాల్లో కొంతమంది క్రైస్తవులు हमारा సంఘస్థులు కూడా भगवान हमारा धर्म तू दूसरा धर्म करके इस वचन को दूसरों तक ना पहुंचने के लिए शैतान रुकावट डाल रहे। కొంతమంది విషయంలో ఇది మా ధర్మం, ఇది మీ ధర్మం, ఇది మాది కాదు అంటూ ఈ విధంగా కొంతమంది హృదయాల ద్వారా వాక్యం వెళ్లకుండా సాతానుడు ఆటంకాన్ని తీసుకొస్తున్నాడు. शैतान रुकावट डाल, సాతానుడు ఆటంకం తీసుకొస్తున్నాడు. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, सिंहासन पर एक बैठा है, సింహాసనం మీద ఒకడు ఆసీనుడై ఉన్నాడు. स्वर्ग में एक बैठा है, वो परमेश्वर है। పరలోకంలో ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన దేవుడు. हम विश्वास करना है, మన విశ్వాసం ఉంచాలి. इसलिए नित्य वो संसार की तरफ देखता रहता है। ఎందుకనగా ఆయన నిత్యము ఈ లోకం వైపు చూస్తూ ఉన్నారు. लोग क्या बोलते हैं, ఏమంటున్నారు మనుషులు? लोग क्या बोल रहे हैं, మనుషులు अपने ఏమనుకుంటున్నారు? घरों में क्या कर रहे हैं, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు? क्या क्या कर रहे हैं, ఏమేం చేస్తున్నారు? कैसे हरकत कर रहे हैं, ఎలాంటి కార్యాలు చేస్తున్నారు? वो नित्य देखता है, ఆయన ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు, नित्य देखता है। ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. देखो చూడండి, सिंहासन बैठा था, एक व्यक्ति बैठा था सिंहासन पर, సింహాసనాసీనుడై ఉన్నవాడు ఒకడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ये अक्षर है, ఇది ఒక అక్షరం. लेकिन अक्षर ज्ञान में महिमा का ज्ञान भी होगा, ఈ అక్షర జ్ఞానములో దేవుని మహింపరిచే జ్ఞానము కూడా ఉంది. आत्मीय महिमा का ज्ञान। ఆత్మీయంగా మహింపరిచే జ్ఞానం. इसलिए ये लोगोस है, ఇది లోగోస్. लोगोस मतलब लिखी हुई वचन, లోగోస్ అనగా రాయబడిన వాక్యము. लेकिन लिखी हुई वचन में रेमा, रेमा करके एक शब्द है, रेमा मतलब प्रभाव। అలాగే ఈ యొక్క రాయబడిన వాక్యములో ఒక ప్రభావం ఉన్నది, అనగా रेमा। ये अक्षर ज्ञान में से एक रेमा उत्पन्न करे, वो रेमा एक मनुष्य को आत्मा में प्रेरणा कर देता है। అక్షర జ్ఞానము నుండి ఒక రెమా ఉత్పన్నమవుతుంది. ఈ రెమా మనలో ఆత్మలో ప్రేరణ तब उनके अंदर बदलाव आ जाता है, అప్పుడు వారిలో మార్పు కలుగుతుంది, बदलाव आ जाता है, మార్పు కలుగుతుంది, हृदय बदल जाता है, అప్పుడు వారి హృదయం మారిపోతుంది, पूरा एटीट्यूड नया हो जाता है, వాళ్ళ ప్రవర్తన అంతా కూడా కొత్తగా वो మార్చబడుతుంది, परमेश्वर का तुल्य बन जाता है। వాళ్ళు దేవునితో సమానులు అవుతారు. लिखा है రాయబడి ఉంది, जिसके पास वचन आया वो कौन है? परमेश्वर का तुल्य है। ఎవరి వద్దకైతే వాక్యం వచ్చినో వారు దైవములు అని రాయబడి ఉంది. इसका मतलब ये नहीं है वचन जो भी वचन सुना सबको तो भगवान बन गया। దానికి అర్థం ఇది కాదు వాక్యం విన్న వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోయారు అని. बहुत लोग सुनते हैं, ఎంతో మంది कुछ लोग परखने के लिए भी सुनते हैं, కొంతమంది పరీక్షించాలని కూడా వింటారు, देखते क्या क्या है। ఆ ఏమోనే ఉందో वो नहीं, వింటాం, అలా కాదు. इस लोगोस में रेमा है, वो रेमा हमारे अंदर आके हमारा जीवन में बदलाव आना है। ఈ యొక్క లోగోస్ లో రెమా ఉంది, ఆ రెమా మన జీవితంలోకి వచ్చి మనల్ని ప్రభావితులు చేయాలి. इसलिए అందుకని उसने कहा,
ఆ ఆసనుడైన వాడు అంటున్నాడు, हमारा भाई ने नहीं कहा, हमारे बहन ने नहीं कहा, हमारे रिश्तेदार नहीं कहा, हमारे माँ बाप ने नहीं कहा ये बात। ఈ మాట మన చుట్టాలు గాని, రక్త సంబంధులు గాని, తల్లిదండ్రులు గాని, లేక సహోదరి సహోదరులు గాని ఎవరు అనలేదు, वो अधिकारी कोई नहीं कहा, లేక అధికారులు ఎవరు ये చెప్పింది కాదు. पृथ्वी की संबंधी बात नहीं है, ఇది భూ సంబంధమైన విషయం కాదు. पृथ्वी के संबंध लोग नहीं बोला ये ఈ बात। మాటను భూ సంబంధమైన మనుషులు చెప్పలేదు, उसने कहा। ఆయన అంటున్నాడు. कौन है वो? ఎవరైనా वो सिंहासन में बैठा ఆ है, సింహాసనం మీద वो कौन है? ఆయన वो ఎవరు? सृष्टि करता है ఆయన సృష్టికర్త. और कहता है ఆయన అంటున్నాడు, मैं सब कुछ नया कर देता हूँ। ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను. ये पुराना ये सब खत्म हो जाए, ఈ పాతవంతా కూడా నశించిపోతాయి. जो पाप का जो संसार है, जो पाप में रहने वाला है, इस मिट्टी में से पूरा मिल जाए। ఈ పాపలోకము పాపంలో జీవించేవారు అందరు కూడా ఈ మట్టిలో కలిసిపోతారు. धर्मी लोग నీతిమంతులు कब्र से जी उठे, సమాధుల నుంచి లేస్తారు, कब्र से जी उठे, సమాధుల నుండి లేస్తారు, प्रभु से मिलेंगे, ప్రభువును ఎదుర్కొంటారు, युगान युग तक राज्य करें, యుగాలు యుగాలు ఆయనతో కలిసి రాజ్యం नया చేస్తారు. आकाश नया पृथ्वी बने। ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడుతుంది. अभी सुन रहे आपको अंदर आशा उत्पन्न हो जाएगी, ఇప్పుడు వింటున్న మీ హృదయంలో ఆశ ఉత్పన్నం एक नया आशा उत्पन्न हो जाएगी। కొత్త ఆశ ఉత్పన్నం కావాలి. इस समय इस कोरोना काल में हमको एक नया आशा उत्पन्न हो जाएगी, ఈ కరోనా యొక్క ఈ సమయంలో మనకు ఒక నూతనమైన ఆశ ఉత్పన్నం सब कुछ కావాలి. नया कर दूंगा मैं। అంతా కూడా నూతనమైనదిగా చేస్తానంటున్నాడు. आकाश टल जाएंगे लेकिन परमेश्वर का वचन कभी नहीं टलेगा। ఆకాశమైన నశించిపోతుంది కానీ దేవుని మాట ఎప్పుడు కూడా इतना నశించదు. इतने इतने पूरे सालों से आप लोग वचन सुन रही मैं हर एक बात वचन दिखा करके मैं बोल रहा हूँ आप लोगों మీరు సంవత్సరం నుండి లైవ్ లో వాక్యం వింటున్నారు. ప్రతి మాట కూడా నేను వాక్యంలో చూపించే को, वचन మాట్లాడుతున్నాను. को दिखा करके बोल रहा हूँ, मेरा वर्ष नहीं बोल रहा हूँ। ఈ వాక్యం అనేది చూపించే మాట్లాడుతున్నాను, నా వైపు నుండి నేను कहता మాట్లాడలేదు. हूँ मतलब मैं सब कुछ कर सकता हूँ। నేను సమస్తము నూతనమిగా చేయుచున్నానంటే నేను ఏమైనా इसलिए చేయవచ్చు. अब्राहम से बोला मैं सर्वशक्तिमान परमेश्वर हूँ। అందుకే అబ్రహాముతో అంటున్నాడు నేను సర్వశక్తిమంతుడైన దేవుడు. मूसा से कहता है मैं यहोवा हूँ, మోషేతో అంటున్నాడు నేను యెహోవాను, जो हूँ सो हूँ, నేను ఉన్నవాడను అనువాడను, जो हूँ सो हूँ, ఉన్నవాడను అనువాడను, मैं पहले से నేను ముందు నుంచే ఉన్నాను. पहले से है मैं, నేను ముందు నుంచే ఉన్నాను. सृष्टि से पहले, आरंभ से पहले। సృష్టి చేయక ముందు నుంచే ఉన్నవాడు. ये सृष्टि खत्म होने के बाद भी मैं रहूंगा, ఈ సృష్టి అంతా నశించిపోయిన తర్వాత కూడా ఉండేవాడు. अभी भी हूँ। ఇప్పుడు కూడా ఉన్నవాడు. हूँ मतलब क्या होता है? ఉన్నాను, मैं हूँ, నేను ఉన్నాను ఇప్పుడు కూడా. हमारा साथ है, पता है आपको? ఇప్పుడు మనతో ఉన్నాడు. మీరు ఇప్పుడు घर में भी है। గ్రహిస్తున్నారా? మీ గృహాల్లో ఉన్నాడు, మీరు గ్రహిస్తున్నారా? आपका घर में ही है, మీ గృహాల్లో కూడా ఉన్నాడు. आपका अनाथ नहीं छोड़ूंगा, మిమ్మల్ని అనాథలుగా आपके విడిచిపెట్టాను, साथ रहूंगा। మీతో ఉంటాను. झूठ नहीं बोलता भाई, అబద్ధం ఆడాడు దేవుడు. मसीहा लोगों को देख आशा, క్రైస్తవులకు ఆశ ఉంది. मेरा प्रभु झूठ नहीं बोलता, నా ప్రభు అబద్ధం वो ఆడాడు. इंसान नहीं है झूठ बोलने के, ఆయన మనిషి కాదు అబద్ధం ఆడటానికి. वो परमेश्वर है, ఆయన దేవుడు. वो सिंहासन में बैठा है, ఆయన సింహాసనం మీద उसने కూర్చుని ये बात कह रहे ఆయన ఈ మాట చెప్తున్నాడు, हूँ, నేను ఉన్నవాడు. अभी ఇప్పుడు కూడా मैं ही बात कर रहा हूँ। నేనే మాట్లాడుతున్నాను. फिर उसने कहा, మరి ఆయన అంటున్నాడు, देखो फिर उसने कहा మళ్ళా ఆయన మరియు लिख ले, రాయము, लिख, मैं जो बात बोलता हूँ लिख। నేను చెప్పేది రాయు అంటున్నాడు. ये इंसान ने कल्पना से वोहा से अपने आप को मर्जी से लिखी हुई बात नहीं है भाइयों बहनों। ఒక మనిషి తన ఆలోచన ప్రకారంగానో లేదా ఊహల ప్రకారంగానో తన మనసుకు నచ్చినట్లుగానో రాసింది కాదు ఇది. क्योंकि ये वचन विश्वास योग्य और सत्य है। ఎందుకంటే ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. इसका मतलब है అనగా सृष्टि के साथ साथ हम भी बदलना है। ఈ సృష్టితో పాటు మనం కూడా మార్పు केवल सृष्टि बदल गया, हमारे अंदर बदलावट नहीं आए तो हम उस आने वाला एक उस राज्य में, परमेश्वर राज्य में हम शामिल नहीं होंगे। కేవలం సృష్టి మాత్రం మారింది, మనం మారలేదు అంటే రాబోయే ఆ దేవుని రాజ్యంలో మనం పాలు పంపులు పొందలేము. बारू बाइबल का संदर्भ में बता देता हूँ। ఈ బైబిల్ సందర్భంగా నేను చెప్తున్నాను. यीशु मसीह संसार में वचन बता रहे थे। యేసు ప్రభువారు లోకంలో వాక్యం చెప్తున్నారు. निकोदीम एक भक्त నికోదీము అనే అతను ఒక భక్తుడు, भक्त यहूदी, ఒక యూదుడు. यीशु मसीह जो अद्भुतकारी आश्चर्यकारी चमत्कार कर रहे हैं उसके बारे में बहुत नाम फैल गया, यश फैल गया, उनके पास आए थे रात को। రాత్రిపూట అతని దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే అతను యేసుక్రీస్తు ద్వారా అద్భుత ఆశ్చర్యకార్యాలు బహు గొప్పగా क्यों జరుగుతున్నాయి. रात को आया पता है वो? ఎందుకు వచ్చాడు రాత్రులు తెలుసా? अगर यीशु मसीह को तो विश्वास करेगा ना, उनको तड़ी पार करेंगे, उसको गांव से
अलग कर दे। ఆ దినాల్లో యేసుక్రీస్తునందు ఎవరైనా విశ్వాసం ఉంచితే వాళ్ళని వెలివేయటం జరిగేది, గ్రామం నుండి బయటకు తోసేసేవారు. लोग అందుకని सोचते हैं రహస్యంగా एक ఉంచేవారు. नया धर्म स्थापना करने के लिए आया। వాళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కొత్త ధర్మం ఏదో सोलोमन महाराज कहता है सूर्य के नीचे कोई नया नहीं है। అదని సొలొమోన్ గారు అంటున్నారు, ఈ సూర్యుని కింద కొత్తదే. आज भी कुछ लोग कहते हैं ये नया धर्म को स्थापना कर रहे ఈ हैं। రోజు కూడా కొంతమంది అనుకుంటున్నారు ఏదో కొత్త ధర్మాన్ని మనం ये స్థాపిస్తున్నాం नया धर्म के पीछे जा रहे, फॉलो कर रहे हैं। అనుకుంటున్నారు. ఈ కొత్త ధర్మాన్ని వీళ్ళు వెంబడిస్తున్నారు అనుకుంటున్నారు. आज भी कहते हैं ఈ लोग, రోజు కూడా అనుకుంటున్నారు, उस दिन भी कह रहे हैं। అప్పుడు కూడా అనుకునేవాళ్ళు. भाइयों बहनों, रात को आके यीशु मसीह से मिला, రాత్రి వేళ వచ్చి యేసుక్రీస్తుతో కలిశారు. कुछ बातें हुआ उनके साथ, ఆయనతో కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. लेकिन అయితే उस बातचीत करते करते समय यीशु मसीह ने टॉपिक को डाइवर्ट कर दिया। ఆ మాటలు మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాటలు కొంచెం మార్పు मैं यीशु मसीह को विश्वास करने के बाद मेरा जीवन में एक देखा मैंने, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత నా జీవితంలో ఒక విషయాన్ని నేను గమనించాను. फालतू बात का टॉपिक अगर हुआ तो तुरंत डाइवर्ट कर देता है। అది అనవసరమైన మాట కనుక ఆ సందర్భంలో జరుగుతూ ఉంటే నేను మెల్లిగా దాన్ని చేంజ్ చేయడానికి ప్రయాసపడతాను. मैंने सीख लिया, నేను నేర్చుకున్నాను ఆ ये విషయం. प्रभु से सीख लिया। అది ప్రభు నుండే నేర్చుకున్నాను. प्रभु यहाँ फालतू बात हो रहे, कोई काम का नहीं है, तरक तरक डायरेक्ट करते थे। ప్రభు కూడా అలాగే ఇక్కడ ఏదైనా అనవసరమైన మాట జరుగుతుందంటే వెంటనే దాన్ని ఆ పరలోక సంబంధం విధంగా बाद में మార్పు. आप लोग पढ़ो, తర్వాత మీరు यूहन्ना చదువుకోండి. सुसमाचार तीसरा अध्याय पढ़ो, యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకోండి. वहाँ टॉपिक आपको पता चलेंगे। टॉपिक बोलते बोलते तुरंत प्रभु यीशु ने टॉपिक क्यों बदला, అక్కడ మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆ మాటను చేంజ్ చేసి మార్పు हमें समझ में आ जाता है। మీకు అర్థమవుతుంది. तो అప్పుడు 3:3 में क्या लिखा देखो, 3:3 ఏం రాశాడు చూడండి. बातचीत तो हो रहे थे, మాటలైతే జరుగుతున్నాయి. तुरंत उन्होंने क्या बोला पता है? అందుకు యేసు అతనితో यूहन्ना 3:3 యోహాను సువార్త 3:3 देखो, उसमें क्या लिखा था, यदि कोई नया सिरे से ना जन्मेगा तो परमेश्वर के राज्य में प्रवेश नहीं करेंगे। కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా वहां का చెప్తున్నాను. संदर्भ नहीं है, वहां అక్కడ అది సందర్భమే కాదు. इस बात को नहीं है। అది సందర్భమే కాదు. అక్కడ तुरंत उन्होंने परमेश्वर की बातों राज्यों के उस तरफ मोड़ के रखा है। వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాటల్ని దేవుని రాజ్యం వైపుకు మళ్ళించాడు. यीशु ने उसको उत्तर दिया, मैं तुझसे सच सच कहता हूं, यदि कोई नया सिरे से ना जन्मे तो परमेश्वर का राज्य देख नहीं सकता। అందుకే యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని చెప్తున్నా. ये सृष्टि नया हो जाए, ये सृष्टि खत्म हो जाए, ఎందుకంటే ఈ సృష్టి అంతా నశించిపోతుంది. इसलिए यीशु मसीह पिलातुस से क्या बोला? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు పిలాతు గారితో ఏమన్నారు? तू राजा है, तू राजा है। నువ్వు రాజువా? हाँ मैं राजा हूँ। పిలాతు అంటున్నాడు యేసుక్రీస్తుని, హా నేను రాజుని. पिलातु बोलता तू राजा है, పిలాతు అంటున్నాడు నువ్వు రాజువా అని. यीशु कहता है हाँ मैं राजा हूँ, యేసు అంటున్నాడు నేను రాజుని, लेकिन इस संसार का नहीं है, కానీ ఈ లోక సంబంధిని కాదు, मेरा राज्य ये नहीं है। నా రాజ్యం కాదు. अगर मेरा राज्य ये होता, ये लोग मेरा होता, अब मेरे पक्ष में आके लड़ाई कर देता। ఇది నా రాజ్యం అయితే వీళ్ళంతా నా వాళ్ళు అయ్యేవాడు, నా పక్షాన యుద్ధం చేసేవాడు. मेरा राज्य आने वाला है, నా రాజ్యం రాబోతుంది. उस राज्य को स्थापना करने के लिए मैं आया हूँ। ఆ రాజ్యాన్ని స్థాపించడానికి నేను फिर వచ్చాను. भाइयों बहनों, राज्य स्थापना हो रहे हैं। ఓ ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రాజ్యం స్థాపించ कलीसिया है, परमेश्वर का राज्य है। సంఘము దేవుని రాజ్యము. मैंने पिछले बार बता दिया आपको, నేను పోయినసారి కూడా చెప్పాను, कलीसिया दो तरह की है, సంఘం రెండు విధాలుగా ఉంది. बाह्य कलीसिया, अंतरंग कलीसिया। బాహ్య సంఘము, అంతరంగ సంఘము. बाह्य कलीसिया परमेश्वर का राज्य नहीं है, బాహ్య సంఘం అనేది దేవుని రాజ్యం కాదు. बाह्य कलीसिया के अंदर से जो अंदरूनी कलीसिया में जो सफर करते हैं वही परमेश्वर का राज्य। బాహ్య సంఘము నుండి అంతరంగ సంఘములోకి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారే దేవుని वो రాజ్యం. धर्मी लोग हैं। వాళ్ళు నీతిమంతులు. पाप के दशा से कलीसिया में स्थापना हो गया, सीखते सीखते सुनते सुनते मैं नया बन गया हूँ, मैं अंदरूनी कलीसिया में शामिल होकर धर्मी बन गया हूँ। పాప దశలోనే ఉండి సంఘంలో ప్రవేశించారు. ఆ ప్రవేశించి నేర్చుకుంటూ వింటూ వాళ్ళు అంతరంగ సంఘంలో ప్రవేశించారు. इसलिए सृष्टि नया होने जा रहे, हम भी नया होना है। కాబట్టి ఈ సృష్టి నూతనంగా మార్పు చెందబోతుంది. మనం కూడా నూతనంగా. आज से हमारा प्रार्थना क्या है? ఎప్పటి నుండి మన ప్రార్థన प्रभु ఏమంటారు? ये सृष्टि नया हो जाएगा, ప్రభు ఈ సృష్టి అంతా ये पुराना खत्म हो जाएगा, పాతదంతా ये నశించిపోతుంది. आकाश, ఈ ఆకాశం, ये तारागण, ఈ ये నక్షత్రాలు, सूर्य चंद्रमा, ఈ సూర్య చంద్రులు, जो भी अभी देख रहा हूँ, ఏవేదైతే ये सब खत्म हो जाएंगे। इसके साथ 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 मैं भी नया बनते जाऊं। ఈ దీంతో పాటు నేను కూడా నూతనంగా మార్పు हम చెందాలి. पुराना है, सृष्टि नया है।
మనం పాత వాళ్ళమి, సృష్టి కొత్తదిగా तब ఉంది. प्रभु क्या बोलते पता है? అప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? मत्ती सुसमाचार 25वीं अध्याय में कहा, ए शैतान को स्थापित करने वाले लोगों, उसके लिए जो राज्य है उसके पास चले जाते लोग। అక్కడ అంటున్నాడు మత్తయి సువార్త 25లో 41 అంటున్నాడు, 41 में कहता है, 41 అంటున్నాడు, అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి వెళ్ళమంటున్నాడు. Praise the Lord, hallelujah, హల్లెలూయా. मेरे सामने से सनम ताक में चले जाओ, चले जाओ। जो शैतान और उसके दूतों के लिए तैयार है। शैतान उसको दूतों के लिए मैंने एक नरक बनाया। సాతాను అలాగే వాళ్ళ దూతల కోసం నేను నరకం आप विश्वास సిద్ధపరిచాను. करते हैं नरक है? మీరు నమ్ముతున్నారా నరకం అనేది ఉందని? ఉందని ये मत बोलना पता नहीं कहते हैं, అందరూ అంటూ ఉంటారు. वो नामधारी मसीह लोग बोलते हैं। అట్లా నామకార్థ క్రైస్తవులు అంటారు. हम बाह्य कलीसिया नहीं, हम अंदरूनी कलीसिया में हैं। మనం బాహ్య సంఘం కాదు, అంతరంగ సంఘం. हाँ पता नहीं बोलता है, అంటుంటారు, ఏం తెలీదు, बोलता है, అందరూ అంటాం. है नरक, ఉన్నదే నరకం అనేది. नरक है। नरक ఉన్నది. आग नहीं बुझता, कीड़ा नहीं मरता। అగ్ని ఆరదు, పురుగు చావదు. वो कीड़ा कौन ఆ है? పురుగు ఎవరు? जो पापी लोग ही कीड़ा है। పాపులైన మనుషులే పురుగు. आग का लकड़ी चाहिए, वो लकड़ी अमी है। అదే ఆ కాల్చడానికి పుల్లలు కావాలి, ఆ పుల్లలు మనమే. कौन? जो ఎవరు? नहीं बदला, ఎవరైతే మార్పు చెందలేదు, मनुष्य మనుషులు. जो नहीं बदला। మార్పు చెందని మనుషులు. अब देखो इसलिए पौलुस कहता है कुरिन्थियों की लिखी पत्री में, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, दूसरा कोरिन्थी 5:17 में कहता है, 2 కొరింథీ 5:17 అంటున్నాడు, अगर कोई भी यीशु मसीहा में वो नया है, पुराना बीत गया, सब कुछ नया बन गया। అలా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. दूसरा कोरिन्थी 2 కొరింథీ 5:17 5:17 देखो उसमें क्या लिखा है, చూడండి ఏం రాయబడి ఉందో. 5:17 में, 5:17 इसलिए यदि कोई मसीह में है तो वे नया सृष्टि है। కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ये तो मैंने कई बार बोल रहा ఎడల నేను तो- చాలా సార్లు చెప్పాను, ये सिर्फ क्रिश्चियन की बाइबल में ही लिखता है, कहीं तो नहीं लिखता है। మనం చూస్తే క్రైస్తవులోనే మన యొక్క ఈ బైబిల్ గ్రంథంలోని ఎడల అనేది మనం చూడగలుగుతాం. बाकी ग्रंथों में भगवान प्रार्थना, आप पवित्र बन गया, आप भगवान के मरने के बाद लीन हो गया, बस ऐसा ही लिखता है। మిగిలిన గ్రంథంలో దేవుడు మనం చనిపోయిన తర్వాత దేవుళ్ళు లీనమైపోతాం, ఇలాంటివి రాయబడి ఉంటాయి. बाइबल ऐसा नहीं होती। కానీ బైబిల్ అలా కాదు. तू वो करेगा तो ये कर। నువ్వు ఇలా చేసినట్లయితే నేను ఎలా చేస్తానంటాడు దేవుడు. समझा 2 दिन से సంజ 2 రోజుల నుండి ये दोनों को क्या बोल रहे पता है? ఇద్దరు పిల్లలతో ఏమంటుందో తెలుసా? वो ऑनलाइन में अमेज़न में वो बनाया, क्या है वो? స్పిన్నర్. అమెజాన్ నుండి ఆన్లైన్ తో స్పిన్నర్ చెప్పిస్తుంది. స్పిన్నర్ మంగవారీతి వాళ్ళు ఏదన్నా वो कोई भी बात नहीं मानेगा ना, स्पिनर कैंसिल। వాళ్ళు ఏదైనా ఒక మాట వినపోతే ఆ స్పిన్నర్ క్యాన్సిల్ చేస్తారు. तू मेरे बात मानेगा तो स्पिनर आएंगे, नहीं तो नहीं आएंगे। మీరు నా మాట వింటే స్పిన్నర్లు వస్తే లేక రావు అంటారు. तो तुरंत वो लोग अपना सारे काम बता मुझे बता क्या करना बता। వెంటనే వాళ్ళ పనులు వాళ్ళ ఆటలు మనిషి मतलब स्पिनर के लिए वो लोग जो भी काम करने के लिए तैयार है। స్పిన్నర్ కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా अगर तू नहीं मानेगा तो स्पिनर कैंसिल, నువ్వు వినకపోతే స్పిన్నర్ క్యాన్సిల్, अगर मानेगा तो। వింటే इस तरह परमेश्वर कहता है, దేవుడు అంటాడు तू मानेगा तो, నమ్మితే వింటే तो వింటే, इसलिए कहता है, అందుకే అంటున్నాడు. क्या बोलता है देखो ఏమంటున్నాడు చూడండి 17 में क्या कहता है? 17 दूसरा कोरिन्थी 17 5:17 2 కొరింథీ 5:17 पुरानी बातें बीत गई है, देखो सब बातें नया हो गई। పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను. कहा आप लोग बोल सकते ब्रदर तो सब कुछ सृष्टि तो है, फिर ये क्या बात है? ఆ బెదరు సృష్టి అంతా కూడా అలాగే ఉంది కదా, ఇదేమి రాయబడి ఉంది ఇక్కడ, फिर ये क्या हो गया? ఇదేమైంది ఇక్కడ? देखना एक बार तेलुगु में पढ़ना। ఒకసారి తెలుగులో చూద్దాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, हाँ, పాతవి గతించెను, हाँ। ఇదిగో క్రొత్తవాయెను. यीशु मसीह में जो भी हो, देखो नया सृष्टि, पुरानी बातें बीत गई है, देखो सब बातें नया हो गई है। క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. मतलब हम पुराना स्वभाव गया, अब नया स्वभाव में हम तैयार के बैठे। అనగా మనలోని పాప స్వభావం అంతా వెళ్ళిపోయింది, నూతన స్వభావంతో మనం సిద్ధపడి ఉన్నాం. अब हम तैयार है, ఇప్పుడు మనం సిద్ధపడి ఉన్నాం, प्रभु के राज्य में जाने के लिए तैयार है। ప్రభు రాజ్యంలోకి వెళ్ళడానికి. मैं आपसे एक बात कहता हूँ, నీతో ఒక మాట అంటున్నాను. 3 महीने पहले ही हम रिजर्वेशन करते हैं, 3 నెలల క్రితమే మనం రిజర్వేషన్ చేయించుకుంటాం. तो रिजर्वेशन करके రిజర్వేషన్ చేయించుకుని 10 दिन पहले ही सारा सामान को तय करना
सेना पैक करना शुरू कर देता है। 10 రోజుల ముందు నుండి మనం అన్ని సామాన్లు సర్దుకోవటం మొదలెస్తాం బట్టలవి. 2 घंटा पहले ही रेलवे स्टेशन में जाके बैठ जाता हूँ। 2 గంటల ముందే వెళ్ళి రైల్వే స్టేషన్ లో तो కూర్చుంటాం. 2 घंटा पहले रेलवे स्टेशन में जाके बैठने वाला क्या कहता था, अभी ट्रेन आएगा तो अच्छा है, अभी ट्रेन आएगा तो अच्छा है, अभी ट्रेन आएगा तो अच्छा है। 2 గంటల ముందుగా వెళ్ళి కూర్చున్న మనిషి ఏమంటాడు, ఇప్పుడే వస్తే బాగుండు, ట్రైన్ వస్తే బాగుండు, ట్రైన్ వస్తే బాగుండు అని. 5 मिनट लेट हो गए घर में ही, अब 15-20 मिनट ट्रेन लेट हो जाएगा तो 20 मिनट ट्रेन लेट हो जाएगा तो अच्छा करके ये बोलता है। ఎవరైతే ఆలస్యం అయిపోయారో 5 నిమిషాలు ఇంట్లో కూర్చుని వాళ్ళు అంటారు, ఓ 15-20 నిమిషాలు బండి లేట్ అయితే బాగుండు, బండి లేట్ అయితే బాగుండు అనుకుంటా ఉంటారు. एक बार मैं ट्रेन में बैठा हूँ, ट्रेन स्टार्ट हो गया, एक परिवार आखिरी सीढ़ी उतर रहे थे, ट्रेन स्टार्ट हो गया। ఒకసారి మేము బండిలో కూర్చుని ఉన్నాము, అప్పుడే ఒక కుటుంబం అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి దిగుతూ లాస్ట్ మెట్టుకు వచ్చి ఉన్నారు, అప్పటికే బండి సాగిపోయింది. तैयारी नहीं, ఎందుకంటే వాళ్ళు సిద్ధపడి लापरवाही, అశ్రద్ధ पृथ्वी చేస్తున్నారు. की बातों के ऊपर ज्यादा ध्यान लगाता है। భూ సంబంధమైన వాటి మీద మనం ఎక్కువ మనసు कुछ ఉంచుతాం. लोग, కొంతమంది, मैं एक गीत भी मैंने एक कवि के द्वारा सुना हूँ, ఒక పాట కూడా ఒక కవి ద్వారా విన్నాను. సాగర మే చేరులో ఉన్న దాహము తీరదుగా, తీరాలు దాటుచున్న దూరం మారదుగా. అంటే అర్థమైంది, యావత్ समुद्र के बीच में है लेकिन प्यासा है। సముద్రానికి మధ్యలో ఉన్నా కానీ ఆకలి దప్పికతో ఉన్నాం. आज कुछ लोग कलीसिया में है, अच्छा पास्टर के सामने है, अच्छा संदेश में है, फिर भी पाप की दशा में है। ఈ రోజు మనం సంఘంలో ఉన్నాం, మంచి పాస్టర్ కింద ఉన్నాం, మంచి సందేశం వింటున్నాం, అయినా గానీ ఇంకా పాప దశలోనే कुछ ఉన్నాం. लोग क्या कहते पता है, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, दूसरों को दूसरों के ऊपर गुस्सा करके अपने शरीर को नुकसान कर देता है। కొంతమంది ఇతరుల మీద కోపంతో తన శరీరానికి నష్టం కలుగు अभी చేసుకుంటారు. मेरी पिक्चर देखा होगा, ఎప్పుడైనా మీ సినిమాలు చూసింటారు, मैं थोड़ा आपको जानने के लिए बता रहा हूं, మీకు కొంచెం అర్థం అవడానికి थोड़ा చెప్తాను. दृष्टांत के रूप में। ఉపమానం అనుకోండి, अपनी प्रेम की छोड़ दिया करके एक बोतल लेकर के ऐसा करके ऐसा बोलता है, क्यों? నా ప్రియురాలు వదిలేసిందని చెప్పేసి ఒక మందు బాటిల్ తీసుకుని ఇలా ఇలా బాధపడిపోతున్నాను, जहर पी रहा हूँ, మందు मैं తాగుతున్నాను, जहर पी रहा हूँ। విషం తాగుతున్నాను. जहर पी तू ही मरेगा यार, उसको लेके जाएंगे। నువ్వు విషం తాగితే ఎవరు ये చస్తారు? ड्रामा నువ్వే खेल చస్తావు. नहीं है, ये सिनेमा खेल नहीं ఈ है, జీవితం అంటే ఏదో డ్రామా लेकिन ड्रामा खेल सिनेमा खेल नहीं ड्रामा सिनेमा है, नहीं ये है। सत्य है, योग्य है। వాక్యం అనేది సత్యమును యోగ్యమై ఉంది. एक दिन तुमको कोई ढूंढने वाला पूछने वाला नहीं होगा, ఒక రోజు నిన్ను ఎతికే వాళ్ళు అడిగే వాళ్ళు కూడా ఉండరు. कुछ नहीं होगा, आता ना पता, ఎవ్వరు కూడా నేను కనుగొనేవారు पत्ता ఉండరు. उड़ जाएगा, ఆకు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతావు. नरक में तड़पता रहेगा। అలాగ నరకంలో విలపిస్తూ इसलिए ఉంటావు. पौलुस कहता है, అందుకే పౌలు గారు అంటున్నారు, तू यीशु मसीह में है, నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు, यीशु मसीह में है, నువ్వు तू యేసుక్రీస్తులో नया सृष्टि है, నువ్వు కొత్త సృష్టి. तेरे अंदर पुराना स्वभाव खत्म, నీలోని పాత స్వభావం తీసివేసుకో, नया है तू, నువ్వు కొత్త नया बनते जाओ, నువ్వు ఇంకా నూతనంగా नया बनते जाओ। మార్పు यीशु मसीह के अंदर एक ख्वाहिश है, ఇది యేసుక్రీస్తులోని కోరిక. क्या है? ఏంటది? मैं सत्य को स्थापना करने के लिए आया हूँ, నేను సత్యమును స్థాపించడానికి, मेरा राज्य ये नहीं है, నా రాజ్యం ఇది కాదు, मेरा राज्य आएगा। నా రాజ్యం వస్తుంది. इसलिए यीशु मसीह ने 10वें अध्याय में कहा, यूहन्ना सुसमाचार, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు వారు అంటున్నారు, और भी भेड़ है, ఇంకా గొర్రెలు ఉన్నాయట, भेड़शाला में आना है, ఈ గొర్రెల దొడ్డిలోకి రావాలి. भेड़शाला एक, चरवाहा एक है। అలాగే కాపరి ఒక్కడు మంద ఒక్కటే अभी भी ఉంటుంది. तितर बितर हो गया सब लोग, ఇంకా చాలా మంది भेड़ अपना अपना मार्ग खोज दे। చాలా గొర్రెలు అటు ఇటు చెల్లా చెదిరైపోయి ఉన్నాయి, అటువంటి మార్గాలు ఎత్తుకుని इसलिए नबियों कहता है, అందుకే ప్రవక్తలు అంటున్నారు, क्या बोलते पता है, ఏమంటున్నారు తెలుసా, यहेजकेल 37 యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 देख लीजिए, 26వ వచనం చూడండి. यहेजकेल యెహెజ్కేలు निकाल दीजिए, యెహెజ్కేలు గ్రంథము 36 36వ అధ్యాయము 26వ వచనము. 26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. प्रेज द लॉर्ड। హల్లెలూయా. उन दिनों में इजराइल लोग कठिन हो गया, ఆ రోజుల్లో ఇజ్రాయెల్ హృదయం కఠినమైపోయింది. नबियों को भी नहीं मानते, వాళ్ళు ప్రవక్తల మాట కూడా వినరు. मजाक करते, వాళ్ళని ఇంకా హేళనపం చేసి मजाक करते, వాళ్ళని ఎక్కిరిస్తున్నారు. रिवाइयों में రే సహోదర సహోదరులారా, उनको कारागार में भी डाल दिया। వాళ్ళని బందీ గృహాల్లో కూడా వేసి- आज भी प्रभु का दास की बातों को इस कान से सुन के इंसान को सोच देता है, ఈ రోజుల్లో కూడా దైవదాసుని మాట నిత్యంతో और వింటున్నారు. शरीर को कलमश करके नष्ट कर रहा వాళ్ళ है। సొంత శరీరాల్ని పాపంతో కల్మషం वो చేసుకుంటారు. लोग नाश होता था, साथ साथ में अपने बच्चों को भी नाश कर देता है। వాళ్ళు నశించిపోయేది కాక తన కుటుంబాన్ని కూడా నాశనం वो लोग చేస్తున్నారు. गलत मार्ग में जाता है, अपने बच्चों को भी गलत मार्ग में लेके వాళ్ళు जा रहे हैं। తప్పుడు మార్గాల్లో నడుస్తున్నాం, పిల్లలు కూడా తప్పుడు మార్గాల్లోకి देखो क्या తీసుకెళ్తున్నారు. लिखा है, చూడండి, मैं तुमको नया मन दूंगा और तुम्हारे भीतर नया आत्मा उत्पन्न करूंगा। నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. और क्या बोलता है, ఇంకేమంటున్నాడు, तुम्हारा देह में से
पत्थर का हृदय निकाल कर तुमको मांस का हृदय दूंगा। రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె మీకు क्यों ఇచ్చేదను. बोला? ఎందుకంటున్నాడు? अगर मिट्टी का दीवार है, మట్టి గోడ ఉన్నది, मिट्टी का दीवार है, మట్టి గోడ, आप थोड़ा सा कोई पत्थर ले लो, చిన్న రాయి తీసుకుని एकदम दीवार को करके मारो, ఒక్కసారి స్పీడ్ గా వేసి కొట్టు, वो दीवार को चिपक जाता है, అది గోడకి అంటుకుపోతుంది, चिपक जाता है। అంటుకుపోతుంది. लेकिन दीवार सख्त है, सीमेंट कर दिया, అదే గోడ గట్టిగా ఉంది, సిమెంట్ తో सीमेंट कर दिया। సిమెంట్ చేసి आप एक पत्थर लेके फेंको, ఒక రాయిని తీసుకుని ఇసిరి तो रात को आके तेरा मुंह को दोबारा मारे। వెళ్ళి దానికి తగిలి వచ్చి మళ్ళీ నీ ముఖానికే इसलिए తగులుతుంది. बाइबल में लिखा है मूर्ख को अच्छा बनाना बहुत भयानक बात। అందుకే బైబిల్లో రాసి ఉంది మూర్ఖుడిని గుణపరచడం చాలా కష్టతరం. नीति वचन में लिखा है, సామెతలో రాసి सिस्टर ने नीति वचन बताया, సిస్టర్ గారు సామెతల గ్రంథాన్ని చెప్పారు. मूर्ख को सुधारना बहुत भयानक बात। మూర్ఖుని గుణపరచడం చాలా కష్టతరం అని. क्योंकि मूर्ख का मन पत्थर हो जाता है। ఎందుకంటే మూర్ఖుని హృదయము రాయిలాగా అయిపోతుంది. प्रभु दास का वचन उनके हृदय में नहीं जाते हैं, फिर हमारे पास ही आ जाते। దేవుని దాసుని యొక్క వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోతుంది. इसलिए परमेश्वर ने नबियों को भेजा, అందుకే దేవుడు ప్రవక్తలను हे इस्राएलों, హే हे ఇశ్రాయేలు, यहूदियों, ఏ యూదులారా, हे राजा, ఏ రాజులారా, ध्यान से सुनो, జాగ్రత్తగా వినండి. इनको मैं पत्थर का दिल हटा दूंगा, మీకు రాతి గుండెని తీసివేస్తాను, हटा दूंगा। మీలోని రాతి तो मेरे గుండెని बात తీసివేస్తాను. मानो, నా మాటను వినండి, मेरे बात నా मानो, మాటను వినండి. मांस का दिल दे दूंगा। మీకు మాంసం గుండెని ఇస్తాను. कुछ लोग बहुत कठिन लोग हो जाते కొంతమంది చాలా కఠినమైన హృదయంతో ఉంటారు. हैं, कठिन लोग हो जाते కఠినమైన हैं। मैं भी హృదయం. कठिन हूँ, నేను కూడా కఠిన ఒకప్పుడు, पास्टर भी कठिन है, పాస్టర్ గారు కూడా जब मैं కఠినరాలే. यीशु मसीह में आ गया, కానీ యేసుక్రీస్తులోకి వచ్చాక मेरा मांस दिल हो गया। మాకు మాంసం హృదయం दूसरों को कुछ बोलने के लिए, दूसरों को कहने से पहले मैं अपने आप को देखता हूँ। ఇతరులకు కొంచెం అనేక దానికంటే ముందు నాకు నేను పరీక్షించుకుంటా. अगर वो दशा मेरे आएगा तो, అలాంటి పరిస్థితి నాకు వచ్చినట్లయితే, उस हालत में मैं रहेगा ఆ तो పరిస్థితిలో నేనుంటే पहले मैं देखता हूँ अपने आप। అందుకే నేను నాకు నువ్వు చూసుకుంటా ముందు. यही है, ये मांस का दिल के अंदर एक बदलाव होता ఇదే మాంసం హృదయంలోని మార్పు చెందిన హృదయం. है। यही है, ఇదే बाइबल में क्या लिखा है, బైబిల్ ఏం రాయబడి ఉంది? विवाह सबसे आदर की बात। వివాహము అన్నిటికంటే ఘనమైనది. अगर आप पत्नी को मारेगा तो अपने आप को मार देगा, నువ్వు నీ భార్యను కొట్టినట్లయితే నీకు నీవు కొట్టుకున్నట్టే. अगर पति को तू मारेगा तो अपने आप को मार। భర్తను కొట్టినా నీకు నీవు కొట్టుకున్నట్టే. एक शरीर। మీరిద్దరు ఒకే आप శరీరం. लोग पुराना जमाने में, आप सबको पता है, डर रन डर रन डर रन डर करके अपने आप को मारता रहता है, देखा आप लोगों ने? కనకదుర్గ हाँ, पता है आपको? बचपन में మనం చిన్నపిల్లప్పుడు ఊరుల్లో చూస్తూ ఉండేవాళ్ళం. ఆ కనకదుర్గ అని ఇద్దరు వచ్చేవాళ్ళు, ఒక అతను అంటర్ తీసుకుంటాడు, ఆ లేడీ అండ్రు అని మోగిస్తుంటే ఒళ్ళు అంతా బాదుకుంటూ ఉంటాడు. मैंने देखा यार, इसको कैसे मारते हैं ये, నేను కూడా ఎలా కొట్టుకుంటున్నాడు, उसको उसको सोचने लगती, కానీ అతను తగలదు దెబ్బ. నిజంగా वो एक प्रैक्टिस है, అది ఒక ప్రాక్టీస్. ऐसा करता टप आवाज आ जाता। అలా కొట్టగానే చెట్టమని సౌండ్ कुछ వస్తుంది. लोगों को दूसरों को तंग करने में मजा है, కొంతమందికి ఇతరులను ఇబ్బంది పెట్టడంలో చాలా సంతోషం वो కలుగుతుంది. कनकदुर्ग जैसे डर वही है, ఆ కనకదుర్గలాగా డురు అని डर लोग है ये लोग, అలాంటి వారే వీళ్ళు. ये डर लोग एक दिन डर हो जाएगा। ఒక రోజు వాళ్ళతో కూడా అదే జరుగుతుంది. भाइयों बहनों, ప్రియ సహోదరి अगर సహోదరులారా, मांस का दिल हमारे पास है, ఒకవేళ మాంస హృదయం మన దగ్గర ఉంటే दूसरों को कोई बात बोलते समय अपने आप को देखता है, ఇతరులు అనే ముందు మనం చూసుకుంటాం, अपने आप को सोचते हैं। మనం గురించి बदल गया, మనం మార్పు जनरेशन बदल गया, ఓ జనరేషన్ नेशन बदल गया, అంత మారిపోయింది. नया हो गया। మనం నూతన ये పరచబడ్డాం. प्रभु जानना चाहते हैं, ఈ ప్రభు ఇది प्रभु का ख्वाहिश भी यही है, దేవుని కోరిక ఇదే. इसलिए कहते हैं అందుకే అంటున్నాడు मांस का हृदय, మాంస హృదయం तरस, దయాగు तरस, జాలి तरस। कल पढ़ के दिखाया ना, कोलोसियों को 3:13 में 12 में हम पढ़ के दिखाया ना कल। మనం నేను కొలసీ పత్రికలోని 3:13-12 చూసాం కదా. इसलिए बाइबल में कहते हैं, అందుకే బైబిల్ అంటున్నాడు पुराना जो पुराना टुकड़ा, ये नया टुकड़ा, కొత్త मुद्दन करते हैं, मुद्दन, కొత్త ముద్ద పాత ముద్ద. यानी कि हम पुराना है पाप के स्वभाव से, అనగా మనం పాపం అనే స్వభావం, పాత స్వభావం नया बनने करके पौलुस ने लिखा है। మనం క్రొత్తది అవ్వాలి అని చెప్పి పౌలు గారు అంటున్నారు. इसलिए भाइयों बहनों, అందుకని సహోదరులారా, एफएसी 4:14 में ये बात लिखा है, ఎఫెసీ 4:14 निकाल दीजिए, एफएसी 4:14, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:14 14 में ये बात कहते हैं, అంటున్నాడు ताकि हम हाँ आगे को बालक न रहे, हाँ जो मनुष्यों की ठग विद्या और चतुराई से, हाँ। उनके भ्रम की युक्तियों के हाँ। और उपदेश के हर एक झोंके से 424 एफएसी 4:24, 4:24 కోపపడడు గాని हाँ नए मनुष्यत्व को पहन लो, हाँ। परमेश्वर के अनुरूप हाँ। सत्य की धार्मिकता और हाँ। पवित्रता में सृजा गया है। देखो, पवित्र आत्मा, पवित्र आत्मा 4:24 कलीसिया को क्या लिखा है,
और नए मनुष्य को पहन लो। ఇక్కడ అంటున్నాడు, నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడి నవీన స్వభావమును ధరించుకొనవలెను। नवीन स्वभाव को पहन लो। నవీన స్వభావమును इसका मतलब क्या है? पुराना कपड़ा उतार दो, नया कपड़ा पहनो। అనగా పాత బట్టలు విడిచేసే కొత్త బట్టలు ధరించుకో। आजकल कोरोना काल में जो भी अच्छे कपड़ा, प्रेस कपड़ा, नया कपड़ा पहन के जाएंगे, आते ही उतार देंगे। ఈ రోజుల్లో ఏదైనా కొత్త బట్టలు కానీ ప్రెస్ చేసిన బట్టలు ఏ దేశంలో బయటకు వెళ్ళామంటే కరోనా కాలంలో రాగానే వాటిని విడిచేస్తాం। इसका मतलब है मनुष्य पापी है, पुराना मनुष्यत्व को क्या करना है? उतार दो। అలాగే మనుషులం పాపులం కాబట్టి ఆ పాపం అనే పాప స్వభావాన్ని విడిచిపెట్టేసేయాలి। और परमेश्वर का स्वरूप धारण करो। అలాగే దేవుని పోలికగా। प्रिय भाइयों बहनों, यहाँ दो बात आता है। ఇక్కడ రెండు విషయాలు చూస్తున్నాం। ये बाइबल में पहली पुस्तक में लिखता है। ఈ బైబిల్లో మొట్టమొదటి పుస్తకంలోనే రాయబడి ఉంది, परमेश्वर ने अपने स्वरूप में अपनी समानता में कहा। దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్నాడు। ये संदेश दो बातें कभी आपको बता दूंगा मैं। ఈ రెండు విషయాలు ఎప్పుడైనా ఒకసారి చెప్తాను మీకు। आज नहीं हो सकता है ఈ రోజు మనం దాని क्योंकि ये 4:24 में लिखा नहीं। बहुत ఇక్కడ 4:24లో రాయబడి ఉంది ये కదా। बहुत अच्छा संदेश है। ये చాలా మంచి సందేశం। एक बात में बताने वाला नहीं। ఒక విషయంలో చెప్పగలిగేది। हमारे पास इतना टाइम नहीं भी। ఇంత సమయం ఇప్పుడు మన దగ్గర इसमें क्या लिखा है? అందులో ఏం రాయబడి ఉంది? ये परमेश्वर का, देखो इसमें लिखा है, जो परमेश्वर के अनुरूप सत्य की धार्मिकता और पवित्रता में सृजा गया है। నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన। परमेश्वर के स्वरूप में बदलना है, దేవుని పోలికగా మార్పు उसको చెందాలి। समानता में बदलना। ఆయన సమానంగా మనం ये ఉండాలి। दोनों शब्द है, बहुत अच्छा संदेश है। ఈ రెండు విషయాలు చాలా గొప్ప సందేశం। मैं एक दिन आपको बता दूंगी संदेश। ఒక రోజు తప్పకుండా వాటి अगर मैं గురించి भूल చెప్తాను। जाएगा तो मुझे याद दिला दो। నేను మర్చిపోతే ఎప్పుడైనా మీరు జ్ఞాపకం कोई भी फोन करके, ఎవరైనా ఫోన్ ब्रदर आपने अपने स्वरूप में अपने समानता में संदेश देने के लिए कहा, एक बार बता दो ब्रदर। బ్రదర్ మీరన్నారు తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేసిన విషయాన్ని చెప్తానన్నారు, చెప్పండి अगर भूल బ్రదర్। जाए तो मुझे याद दिला दो। ఒకవేళ నేను మర్చిపోతే बहुत మీరు अच्छा संदेश है। చాలా మంచి సందేశం। क्रिश्चियनिटी को बहुत अच्छा संदेश है। క్రైస్తవులు మనకు చాలా మంచి సందేశం। ये पौलुस ने एफिसियों की कलीसिया को लिखते समय ये बात को जिक्र किया। పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు ఈ మాటను क्यों? తెలియపరుస్తున్నారు। इंसान आदि में ही भटक गए। ఎందుకంటే ఈ మనిషి ఆదిలోనే పొరపాటు పడిపోయాడు। परमेश्वर कहता है ये भटक गए तो भटक गए, यीशु मसीह आने के बाद, नबियों ने आने के बाद ये नया स्वभाव में बन जाएंगे। దేవుడు అనుకుంటున్నాడు తప్పిపోయాడు, ప్రవక్తలు వచ్చాక యేసుక్రీస్తు ప్రభులు వచ్చాక వీళ్ళు కొత్తదవుతారు ये అనుకుంటున్నారు। प्रभु की कृपा। ఇది దేవుని కృప। कुछ लोग बोलता है కొంతమంది అంటారు भैया मैं अच्छा नहीं बनूंगा। నేను మాత్రం మంచివాడు। कुछ लोग कहते हैं కొంతమంది అంటారు मैं अच्छा बनने के पास मेरे पास कुछ भी नहीं, मैं बुरा ही बनूंगा। నేను మంచివాడిని అవ్వాలనుకోవట్లేదు, నేను చెడు చేస్తా। अगर तू अच्छा बनने के लिए कोशिश करता अच्छा बनेगा। నువ్వు మంచివాడిని అవ్వాలని ప్రయత్నం చేస్తావు। मैं बुरा होने का तो बुरा हो जाए। నువ్వు చెడ్డవాడినే అవ్వాలని కోరుకుంటూ నువ్వు చెడ్డవాడు అయిపోతావు। मेरा मर्जी है, నా ఇష్టం। मैं अभी एक रमू बॉटल लेकर बैठ के पी भी सकता हूँ। मैं నేను ఇప్పుడే ఒక రవ్వు బాటలు తీసుకొని పెట్టుకుని తాగకూడదు। कौन मजा लाए मेरे को बोलने के? ఎవరికి ధైర్యం ఉంది నన్ను? किसका मजा लाए मेरे को बोलने? ఎవరికి ధైర్యం ఉంది నన్ను? लेकिन आज इस बॉटल को फोड़ करके मैं जीवन का पुस्तक लेकर के प्रभु क्षमा करो करके मैं बैठ भी सकता हूँ। నువ్వు ఇది కూడా అనొచ్చు, నేను ఈ రోజు ఆ బీర్ బాటిల్ పగలగొట్టి ప్రభు యొక్క గ్రంథాన్ని తీసుకుని ప్రభు తప్పని క్షమించాలి, ఈ రోజు నుండి ప్రభు మార్గం నడవాలని నిర్ణయించుకోవచ్చు। लेकिन शैतान आके लोगों को झुकाएगा तो वो पाप करेंगे, पवित्र आत्मा में आगे बढ़ेगा तो पवित्र आत्मा आ जाएगी। లేकिन కానీ శైతాను వచ్చి గనక నిన్ను లోబర్చుకుంటే నువ్వు పాపం చేస్తావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకునే దేవుళ్ళు ఎదగాలనుకుంటే నువ్వు ధైర్యం आज आपके पास है ये चाइस। ఇది నీ దగ్గరే ఉంది ఈ యొక్క అవకాశం। आज तो बिगड़ जाएंगे या सुधर जाएंगे? నువ్వు ఈ రోజు చెడిపోవాలనుకుంటున్నావో బాగుపడాలనుకుంటున్నావు, నీ చేతుల్లోనే ఉంది। सुधर जाएगा आपका चांस। నీకే అవకాశం ఉంది। ఇప్పుడు पापी स्त्री आया, పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, अब पाप मत करो। ఇక పాపం చేయొద్దు अभी అన్నాడు। तक पाप किए तूने, ఇప్పటి వరకు పాపం अब पाप मत करो। ఇక పాపం చేయకు అన్నాడు। बस అంతే। यीशु मसीह पीछे पीछे चलो। అప్పటి నుండి ఆవిడ యేసుక్రీస్తుని बस అనుసరించడం पाप को छोड़ दिए, ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టింది। यीशु मसीह चल चलो। मैं యేసుక్రీస్తు पाप ही करूंगा बोले तो यीशु मसीह क्या करेंगे? నేను పాపమే చేస్తానంటే యేసుక్రీస్తు అయినా ఏం कौन చేయగలరు? क्या करेंगे? ఎవరైనా ఏం చేయగలరు? भगवान भी कुछ नहीं कर सकते, దేవుడు కూడా ఏం చేయలేడు, सहायता भी नहीं कर सकते, ఎవరు సహాయం కూడా पवित्र చేయలేరు, आत्मा भी आपको मदद नहीं करेंगे। పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేయడు। इसलिए भाइयों बहनों, అందుకే సహోదరులారా प्रभु कहता है ప్రభు అంటున్నాడు 62:17 में, यशायाह का 62:17 में, యెషయా గ్రంథం 62:17 వచనంలో, निकाल दीजिए 62:17। యెషయా 62:17, हाँ यशायाह 62లో 12 ఉన్నాయి। 17 नहीं है, 12। तो आपको एक नया नाम देने के लिए प्रभु ने कहा है, మీకు ఒక కొత్త పేరు एक ఇచ్చాడు, नया नाम।
మీకు ఒక కొత్త పేరు ఇచ్చేదానికి क्या है वो नया नाम? ఏంటి ఆ కొత్త పేరు? क्या है नया नाम? ఏంటి ఆ కొత్త పేరు? पापी की स्वरूप में बदल करके पवित्र बन गया। ఇక్కడ రెండో వచనంలో हाँ, दूसरा पढ़ना एक बार। दूसरा वचन 62 में लिखा हाँ, हुआ पढ़ो। है, हाँ, तब जाति జనములు నీ నీతిని కనుగొనును, हाँ, రాజులందరూ నీ మహిమను చూచెదరు, हाँ। యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు Praise పెట్టబడును. the Lord। तब హల్లెలూయా. जाति जाति के लोग तेरा धार्मिकता, हाँ। सब राजा तेरी महिमा देखेंगे हाँ। और तेरा एक नया नाम रखा जाएगा जो हाँ। यहोवा के मुख से निकलेगा। क्या क्या नया नाम निकालेंगे? जो యెహోవా यहोवा ఏ- के मुख से निकलेगा। यहोवा का मुख से निकले। యెహోవా నియమింపబోరు కొత్త పేరు నీకు పెట్టబడును అంటున్నాడు. क्या है ये वो नाम बताइए? ఏంటి ఆ పేరు చెప్పండి? आज से तू क्या है? ఇప్పటి నుంచి నువ్వేంటి? विश्वास। ఒక విశ్వాసి. विश्वास पवित्र है। పరిశుద్ధుడివి నువ్వు. पवित्र है। పరిశుద్ధుడు पवित्र का मत करो। అపవిత్రమైన పనులు చేయకు. क्रिश्चियन। నువ్వు క్రైస్తవుడివి. क्रिश्चियन का मतलब क्या है? క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? धर्म नहीं बदला आपने, మీ ధర్మాన్ని మార్చుకోలేదు, जाति नहीं बदला, జాతిని कोई మార్చుకోలేదు, रंग रूप नहीं ఏ बदला। రంగును अपने మార్చుకోలేదు. आप को कठिन हृदय और पत्थर दिल निकाल करके मांस हृदय, तरस, कृपा, अनुग्रह और धीरज, सहनशीलता, प्यार, मोहब्बत आपके पास आ गए हैं। నువ్వు కఠినమైన హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని ధరించుకొని జాలిగల మనసును, దయగల మనసును, కనికరం గల మనసును, ప్రేమ గల మనసును ధరించుకున్నావు. अभी ఇప్పుడే इसी वक्त ఇప్పుడే आप चाहेगा तो कर सकते हैं, నువ్వు కావాలనుకుంటే ఆ విధంగా आप चाहे तो पाप कर सकते हैं, आप चाहे तो अच्छा कर सकते నువ్వు కావాలనుకుంటే పాపం చేయొచ్చు, నువ్వు కావాలనుకుంటే దేవుని కార్యాలు हैं। इसलिए यशायाह का नबी पुस्तक को 65:17 में ये बात लिखा, ध्यान से पढ़ने के बाद। అందుకని యెషయా గ్రంథము 65:17 ఒక మాట అంటున్నాడు చూడండి. 65:17 क्योंकि हाँ, देखो मैं नया आकाश हाँ। और नई पृथ्वी उत्पन्न करता हूँ हाँ, और पहली बातें स्मरण न रहेगी हाँ। और सोच विचार में भी ना आएंगी। praise the Lord, ఇదిగో hallelujah। నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, हाँ। మునుపటివి మరుబడును, జ్ఞాపకమునకు రావు. पहले पापी थे, पहले गंदे काम करते थे, गंदा गंदा कार्य करते थे, अब याद नहीं आएगा। నువ్వు మొట్టమొదట పాపివి, పాప కార్యాలు చేసేవాడు, చెడ్డ పనులు చేసేవాడివి. దేవుడు అంటున్నాడు ఇక నేను ఇక జ్ఞాపకం చేసుకో. परमेश्वर कहता है नया सृष्टि, नया आकाश आने वाला है। దేవుడు అంటున్నాడు క్రొత్త ఆకాశం, క్రొత్త సృష్టి इस రాబోతుంది. तरह तू भी नया आकाश, नया सृष्टि में नया बन के जाओ। ఆ రకంగానే నువ్వు కూడా క్రొత్త ఆకాశం, క్రొత్త సృష్టిలకు నూతన పరచబడు. मैं पाप ही करूंगा, నేను పాపమే చేస్తాను, वही करूंगा, పాపమే वही చేస్తాను, रहूंगा। అట్లాగే ఉంటాను. तू लेटरिन में जाके लेटरिन में ही रह रहे, నువ్వు లెటర్ లోకి వెళ్ళి అక్కడ లెటర్ లోనే ఉంటున్నావా? बताओ। చెప్పు. पेट में दर्द होने के बाद भी कब जाऊं बाहर, कब जाऊं बाहर, कब जाऊं बाहर, कब जाऊं बाहर का सोचता रहता है। నువ్వు కడుపులో నొప్పి వస్తున్నా గానీ అక్కడ కూర్చుని ఎప్పుడు బయటికి వెళ్ళదా అనుకుంటావా? అక్కడే ఉండడానికి ఇష్టపడతావా? हमारे गांव में बाहर जाते हैं, గ్రామాల్లో బయటికి వెళ్తారు, वही बैठेंगे आप जाके, అక్కడే ఉంటారా? బయట ఊరు బయటే सुगंध खुशबू लेते रहेंगे वहां, అక్కడ మీకు అవి మంచి వాసనలు అనిపిస్తావా? सुगंध द्रव्य खुशबू लेते रहेंगे क्या? ఆ మంచి వాసనలు పీల్చుకుంటూ కూర్చుంటారా? कब से वहां से निकलो, ఎప్పుడు ఇక్కడ నుండి బయటకు రావాలి? अभी चाहो, ఇప్పుడే अभी चाहो। నువ్వు అనుకుంటే ఇప్పుడే. इसलिए कहते हैं అందుకే అంటున్నాడు, देखो చూడు मैं नया आकाश और नया पृथ्वी उत्पन्न करता हूँ కొత్త ఆకాశం కొత్త భూమిని సృజించుచున్నాను, और पहली बातें स्मरण ना रहेगी। మునుపటివి మరువబడును, జ్ఞాపకునకు రావు. अब ये सूर्य, चंद्रमा, तारे, ये पृथ्वी, ये सब कुछ स्मरण नहीं आएंगे। ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి ఇవన్నీ కూడా इस तरह हम प्रभु का मैं नया विश्वासी बन गया। అలాగే మన ప్రభులో క్రొత్తగా విశ్వాసం, पुराना जो किया है वो स्मरण नहीं आएगा। ముందు ఏదైతే పాపం చేసామో అది జ్ఞాపకానికి छोड़ दो, వాటిని విడిచిపెట్టు, छोड़ दो। విడిచిపెట్టు. अब मैं नया बनते जाऊं, ఇప్పుడు నేను నూతన मैं नया बनते నేను जाऊं। నూతన अपने పరచబడుచు. आप को सोचो, నీకు నువ్వే ఆలోచన अपने చేసుకో, आप को నీకు सोचो। నువ్వే ఆలోచన చేసుకో. प्रभु आपको अच्छे आत्मा शक्ति देगा అప్పుడు దేవుడు నీకు మంచి ఆత్మీయపరమైన और శక్తిని नया ఇస్తాడు. आकाश, नया पृथ्वी में तू भी शामिल हो ఆ जाएगा, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో నువ్వు కూడా तू ప్రవేశించగలవు, भी शामिल हो నువ్వు जाएगा। కూడా ప్రవేశించగలవు. इसलिए भाइयों बहनों, అందుకే సహోదరులు, इसलिए అందుకని दूसरा पत्रस 2 పేతురు 3:11-12 में आखिरी वचन में मैं आपको मैं बता देता हूँ। 2 పేతురు 3 हाँ, 11, 12 మనం చూద్దాం. 3:11-12 11, 12 2 పేతురు 3 అధ్యాయం 11, 12 వచ్చిన. जबकि ये हाँ। सब वस्तुएं इस रीति से पिघलने वाली है, हाँ। तो हमें पवित्र चाल चलन और भक्ति में कैसे मनुष्य होना चाहिए, प्रेज द लॉर्ड, हालेलुया। परमेश्वर के उस दिन की बाट रीति से जोड़ना चाहिए और हाँ। उसके जल्द आने के लिए कैसा यत्न करना चाहिए। भाइयों, भाई हकीकत में आने वाला है, विश्वास करो।
ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావెండ్రంతో కరిగిపోనట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను पवित्र परिवर्तन होना बहुत जरूरी है। పరిశుద్ధమైన ప్రవర్తన కావాల్సి ఉంది। ये सब वस्तुएं इस रीति से पिघलने वाले हैं। అన్ని కూడా ఇదే విధంగా లయమైపోతున్నాయి। आपने आइसक्रीम ले लिया, మీరు ఐస్ క్రీమ్ తీసుకున్నారు, गर्मी का समय है, ఎండాకాలము, आपका घर आने के लिए 1 घंटा रास्ता है, మీ ఇంటికి రావాలంటే ఒక గంట ఉంది సమయం। आइसक्रीम पिघल जाएगा नहीं पिघल जाएगा? ఐస్ క్రీమ్ కరిగిపోతుందా లేదా? पिघल जाएगा नहीं पिघल जाएगा? కరిగిపోతుందా లేదా? पिघल जाएगा ना? కరిగిపోతుంది इसके కదా। लिए क्या करेंगे आप? అందుకు మీరు ఏం చేస్తారు? क्या करेंगे? ఏం చేస్తారు? तुरंत उसको लेकर के వెంటనే దాన్ని తీసుకుని तुरंत गाड़ी पकड़ेगा, వెంటనే బండి పట్టుకుంటారు, तुरंत आ जाएगा। వెంటనే వస్తారు। आके कहाँ रखेंगे वो? వచ్చి ఎక్కడ పెడతావు? फ्रिज में रखेंगे। ఫ్రిడ్జ్ లో పెడతావు। फ्रिज में क्यों रखेंगे? ఫ్రిడ్జ్ లో ఎందుకు वो పెడతావు? भी कितना डिग्री में रखेंगे उष्णता में, ఎంత డిగ్రీలో పెడతావు దాన్ని? दूध पिघलना ना जाए। అది కరిగిపోకూడదు। इसलिए भाइयों बहनों, అందుకే इस సహోదరులారా, वस्तु को तुम इतना संभालना चाहते हो, ఈ చిన్న వస్తువుని ఇంత జాగ్రత్తగా భద్రం आपका చేసుకోవాలనుకుంటున్నావు। हृदय को, आपका जिंदगी को कैसा संभालना आपको पास है? నీ యొక్క జీవితాన్ని, నీ శరీరాన్ని ఎంత आपके జాగ్రత్తగా पास है अभी। అది నీ దగ్గర ఉంది ఇప్పుడు ఈ సమయం। आप हिम्मत से दूसरों के पास है। అది అనుకోకు ఇతరులకు मैं आपसे एक చెప్పాలి। बात बताऊं, నీకు ఒక మాట చెప్పనా నేను? आपका घर में किसी को अनुमति नहीं करेगा तो आपका घर में आके दीवार में कोई आर्ट बना सकता है कोई? నువ్వు గనుక అనుమతించకపోతే ఎవరైనా నీ ఇంటికి వచ్చి నీ గోడ మీద బొమ్మ వేయగలుగుతాడా? बताइए। చెప్పండి। जब आपने घंटी बजाई, उसने ఎవరో వచ్చి బెల్ కొట్టారు, दरवाजा खोल दिया, తలుపు తీసావు, उसने बोला, వాడు అన్నాడు, सर సార్ आपका दीवार में एक आर्ट बनाऊं मैं? నీ గోడ మీద ఒక ఆట అయినా आप क्या बोलेंगे? నువ్వేమంటావు? वो बहुत अच्छे भाई, आज बना। మంచిది మంచిది రారా, जब तू अनुमति किया तभी तो हो गया। నువ్వు రమ్మంటే కదా అతను వచ్చేసి। तू अनुमति नहीं करेगा तो बनाएगा, मजा ला इसको। నువ్వు అనుమతించకపోతే అతనికి ధైర్యమా నీ గోడ మీద బొమ్మ अगर వేయడానికి? तू पाप करने के लिए अपने ऊपर अनुमति नहीं कर, शैतान आपके अंदर नहीं आएगा। నువ్వు పాపం చేయడానికి కనుక సాతానుడికి అవకాశం ఇవ్వకపోతే, అనుమతించకపోతే आप बर्बाद हो जाएंगे, दूसरों को भी बर्बाद करेगा। అలా కానట్లయితే నువ్వు నశించిపోతావు, ఇతరులు కూడా हमारा जनरेशन खत्म हो जाएगा, आने वाला बच्चों का जनरेशन में खत्म हो जाएंगे। నీ జనరేషన్ కూడా ఖతం అయిపోతుంది, రాబోయే పిల్లల జనరేషన్। बच्चा एक स्पॉन्ज की जैसा है, పిల్లలు ఒక స్పాంజ్ లాంటి వారు। तू जो करता है वो देख करके वो बड़े होकर वो करेगा। నువ్వేం చేస్తున్నావో చూసి పెద్దవాళ్ళు అయిన తర్వాత वो అదే చేస్తారు। पाप का नतीजा प्रभु आपसे निकालेगा। ఆ పాపం యొక్క ఫలం ప్రభు నీ तूने बनाया इसको गंदा। నువ్వే చేసే విధంగా తప్పుడు। अगर तू आदर्श होता, నువ్వు మంచి సాదృశ్యంగా ఉంటే ये बच्चे ऐसा नहीं बनता। ఈ పిల్లోడు అలా అయ్యేవాడు కాదు। भाइयों बहनों, సహోదరులారా, इसलिए हम అందుకని మనం मोमबत्ती के जैसा, ఒక మైనపొత్తులాగా, मोमबत्ती अपने आप को पिघल के दूसरों को रोशनी देता है। మైనపొత్తు తనకు తాను కరిగిపోతూ ఉంటుంది, ఇతరులకు यीशु వెలుగిస్తుంది। मसीह अपने आप को खत्म होकर हमको जीवन दे दिया, యేసుక్రీస్తు ప్రభువారు తనకు తాను ఖతం చేసుకుని మనకి జీవితాన్ని ఇచ్చాడు, जीवन दिया। జీవితాన్ని ఇచ్చాడు। आज हम किस मूड में है? हेलो, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం बताइए। చెప్పండి। इसलिए दूसरा पत्रस అందుకే 2 పేతురు 3:17 बहुत अच्छी बात है इसमें, आगे को देखने पर 3:17 देखो उसमें, और मैं आप बताना चाहता हूँ 3:12 देखो एक बार। और परमेश्वर के उस दिन की बात किस रीति से जोहना चाहिए और उसके जल्दी आने वाले के कैसे यत्न करना चाहिए। దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్తగా ఉండాలట। कैसे यत्न करना चाहिए जिसके कारण आकाश आग से पिघल जाएंगे और आकाश के गण बहुत की तप्त होकर गल जाएंगे। ఆకాశము రగులుకొని లయమైపోవును, పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోవును। उसके साथ साथ पापी लोग भी गल जाएंगे। దాంతో పాటు పాపులైన మనుషులు కూడా అలాగే కరిగిపోతారు। आइए प्रार्थना करें। రండి ప్రార్థన छोटा सा చేద్దాం। प्रार्थना। చిన్న ప్రార్థన, आंख बंद करके। కళ్ళు మూసుకొని, हाँ प्रभु, హా ప్రభువా, मैं अच्छा बनूं, दूसरों का अच्छा बनूं। ప్రభా నేను పరిశుద్ధుని అవుతాను, ఇతరులను కూడా పరిశుద్ధులుగా చేస్తాను। प्रभु मोमबत्ती देखो, अपने आप को गल जाते हैं, पिघल जाते हैं, रोशनी देते हैं। ప్రభా మైనపొత్తు తనకు తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిస్తుంది। इस तरह यीशु मसीह भी मुझे बनाया नया, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నన్ను కొత్తదిగా ये చేశారు। सृष्टि में नया बनते जाओ, నేను కూడా ఈ సృష్టిలో नया सृष्टि में रहूं, నేను కూడా క్రొత్తగా ఈ युगानुयुग राज्य में సృష్టిలో रहूं। ఉంటాను, ఆ యుగానిగా రాజ్యంలో ఉంటాను। मेरे ప్రభు दास के द्वारा ये बात बताया, धन्यवाद करते మీ हैं। దాసుని ద్వారా ప్రభా ఈ మంచి మాటలు అందించినందుకు छोटी सी స్తోత్రాలు बात చెల్లిస్తున్నాను। आशीर्वाद मिले। ప్రభు ఈ చిన్న వాక్యమును దీవించండి, యేసు ఆమేన్। నామములో అడుగుచున్నాము, ఆమేన్ आमीन। ఆమేన్। मेरे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। ఆమేన్ आमीन। हालेलुया, హల్లెలూయా। हालेलुया।